దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మానవులు యుద్ధము చేసి జయించి స్వాతంత్రమును సంపాదించుకున్నారు. అలాగే దేవుడిచ్చినటువంటి స్వాతంత్రము కూడా ఉంది. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును మనము కాపాడుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యమును మనము చూస్తాము. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఏమండి, పౌలు గారు అంటున్నటువంటి మాట ఇది. అన్నిటి యందు ఆయనకి స్వాతంత్రము కలదట, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. దేని చేతను కూడా నేను లోపరుచుకొనబడనొల్లను అంటూ ఉన్నాడు. ఏదేని తోటను చేసి ఆదామును అవ్వని అందులో ఉంచి స్వాతంత్రముగా ఉంచాడు. ఏది కావాలంటే అది తీసుకోండి, చెయ్యండి అని. కానీ ఒక కండిషన్ పెట్టాడు, ఈ యొక్క చెట్టు ఫలము మాత్రం మీరు తినకూడదు అని చెప్పేసి అని. వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛని వారు ఉపయోగించుకోలేదు. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన దానిని, లోబడనొల్లనటువంటి స్థితిని వారు తీసుకొచ్చుకొని ఉన్నారు. స్వేచ్ఛని కాస్త వారు, దేవుని బిడ్డలారా, నాశనం చేసుకొని ఆశీర్వాదకరముగా ఉండేటటువంటి స్థితిని, స్వాతంత్రముగా ఉండేటటువంటి స్థితిలో నుండి లేమిలోనికి వారు గెంటివేయబడ్డారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులయ్యుండుడి. ఏమండి, మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగానే చేసి ఉన్నాడు. మీరు స్వతంత్రులుగానే ఉండుటకు ఆయన పిలిచి ఉన్నాడు. కానీ మీరు శరీర క్రియలను హేతువు చేసుకొని దేవుడిచ్చేటటువంటి స్వాతంత్రమునకు మీరు దూరం అయిపోయినారు. దేవుని బిడ్డలారా, అలా ఉండకండి. ఒకరి ఎడల ఒకరు తగ్గించుకోనండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించండి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రము నువ్వు కాపాడుకోవాలి. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి నువ్వు గర్వంగా నడిచినట్లయితే గర్వానికి ముందు నాశనం ఉంటుంది. అది గమనించుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు, వారసులుగా చేసి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తన వారసత్వానికి, మిమ్మల్ని కుమారుడిగా కుమార్తెగా చేయాలని, యజమానుడిగా యజమానురాలుగా చేయాలని ఆయన మీకు స్వాతంత్రం ఇస్తే మరలా మీరు అదే పాపములో చిక్కుకుంటూ ఉన్నారు. వాక్యం సెలవిస్తా ఉంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. ఏవండి, మిమ్మల్ని దేవుడు స్వాతంత్రులుగా ఉండడానికి పిలిచి ఉన్నాడు. కానీ మీ యొక్క స్వాతంత్రమును దుష్టత్వమును కప్పిపెట్టుటకు వినియోగించకుండా ఉండండి. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి. దేవుని మాటలకి లోబడండి. దేవుడు మిమ్మల్ని దేని కొరకే పిలిచి ఉన్నాడో అది జ్ఞాపకం ఉంచుకోనండి. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అసత్యము స్వాతంత్రమును మీకు తీసుకురాదు. మీ దగ్గర ఉన్న స్వాతంత్రమును తీసివేస్తున్నది. కానీ వాక్యం అనే సత్యము, సత్యం అనే వాక్యము మాత్రము మిమ్మల్ని దేవునికి దగ్గరకు వెళ్ళుటకు, తండ్రి అబ్బా అని పిలుచుటకు, దేవునితో సహవాసము చేయుటకు అది మీకు స్వాతంత్రమును తీసుకొచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎంత అద్భుతం అండి! సత్యము మిమ్మల్ని ఎప్పుడైతే స్వతంత్రులుగా చేస్తుందో, మీరు స్వతంత్రులుగా ఎప్పుడైతే ఉంటారో, మహిమ నుండి అధిక మహిమకు మీరు వెళ్ళేటటువంటి గొప్ప స్వాతంత్ర్యమును దేవుడి ద్వారా మీరు పొందుకుంటారు. ఇటువంటి గొప్ప కార్యము దేవుడు మీ పట్ల, మీ కుటుంబము పట్ల జరిగించునుగాక. ఆమేన్.